అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వెదురుతో 1000 లాభాలు, ఏటా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పచ్చ బంగారం సాగు. వారాంతపు వ్యవసాయంతో మిశ్రమ పంటల సేంద్రియ సాగులో రాణిస్తున్న హైదరాబాద్ యువతి. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పచ్చ బంగారంగా గ్రీన్ గోల్డ్గా వెదురుకు పేరు. వెదురు వల్ల 1000 లాభాలున్నాయి. అందుకే వెదురుకు ఇటీవలి కాలంలో బాగా డిమాండ్ పెరుగుతోంది. వెదురు కర్రలను వ్యవసాయంలో పందిళ్లకు, ఊతం కర్రలకు, చలువ పందిళ్ల నిర్మాణానికి వాడుతూ ఉంటారు. అలానే అగర్బత్తి పరిశ్రమలకు, బుట్టలు అల్లేందుకు, బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇలా రకరకాల పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నారు. వాణిజ్య సాగు కోసం వన వ్యవసాయం మోడల్లో అంతర పంటలు వేసుకొని కూడా ప్రతి ఏటా ఆదాయం పొందవచ్చు. వెదురు వల్ల ఉపయోగాలు, వాణిజ్య సాగుకు అనువైన రకాలు, వెదురు సాగు విశేషాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య నుంచి ఈరోజు తెలుసుకుందాం. మన భారత ఫారెస్ట్ ఏరియాలో 35% వరకు వెదురు ఉంది. ఇందులో ఎక్కువగా ఉన్న రకాలు డెండ్రోకెలామస్ స్ట్రిక్టస్, ఇది 40% వరకు ఉంది. తరువాత బాంబూజా అనే రకము 12% నుంచి 13% వరకు ఉంది. ఇంకా మిగతా రకాలు బాంబూజా స్టాక్సీ, బాంబూజా తుల్డా, ఇతర రకాలు కూడా మన అడవుల్లో ఉన్నాయి. బ్యాంబూ అనేది గడ్డి జాతికి చెందిన మొక్క. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంబూస్ ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి సింపోడియల్, మోనోపోడియల్ అండ్ క్లైంబర్, 3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ మనం మోనోపోడియల్ చూసినట్లయితే ఇది దుంప నుంచి పెరుగుతుంది. బ్యాంబూ అనేది, ఈ దుంప అనేది మనకి హారిజాంటల్గా పెరుగుతూ ఉంటుంది మోనోపోడియల్ దాంట్లో. దీంట్లో రకాలు చూసినట్లయితే మన గోల్డెన్ ఎల్లో బ్యాంబో, ఫిల్లోస్టాటిస్ అనేది, కానీ ఇది కమర్షియల్గా ఏం గ్రో చేయట్లేము, మనం ఎక్కువగా ఆర్నమెంటల్గా గ్రో చేస్తున్నాము. ఇంకోటి మనకు కమర్షియల్గా ఉన్నది క్లంపింగ్ బ్యాంబూ. ఈ క్లంపింగ్ ఉన్నది సింపోడియల్ బ్యాంబూ అని అంటారు, వెదురు రకం. దీంట్లో ఏంటంటే మనకి దుంప అనేది సర్క్యులర్ ఫామ్లో పెరుగుతుంది. సర్క్యులర్ ఫామ్లో మనకి గెడలని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ గెడలు అనేవి బ్యాంబూలో ఈ దుంప నుంచి వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకు పై భాగంలోనే మనకి చిన్న చిన్న వేర్లు అనేవి ఉంటాయి. అవి మనకి పై భాగంలోనే పెరుగుతాయి. ఈ రైజోమ్ అనేది మనకి భూమిలో ఉండి దీని నుంచి మనకి ఇలా గెడలు వస్తాయి. ఇప్పుడు ఇది మనకి న్యూ షూట్ అనమాట, అంటే ఎర్లీగా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసిన షూట్. ఎప్పుడైనా మనకి కొత్త బ్యాంబూ గడలు బయటి వైపుగా వస్తాయి. ఇప్పుడు ఈ గెడల్లో దీన్ని కనుపు అంటారు. ఈ కనుపు నుంచి ఈ కనుపుకి దూరాన్ని ఇంటర్నోడల్ లెంత్ అంటారు. సో వెరైటీని బట్టి మనకి ఈ ఇంటర్నోడల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వెరైటీ మనం చూసుకున్నట్లయితే బాంబూజా తుల్డా వెరైటీ. ఇందులో మనకి ఈ ఇంటర్నోడల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని మనకి అగరబత్తి మేకింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక రకం ఒకటి క్లైంబర్ కూడా ఉంటుంది. అది ఓన్లీ ఫారెస్ట్లో చూస్తాం మనము. అది వేరే చెట్టు యొక్క సపోర్ట్తో క్లైంబింగ్ లాగా
క్రీపర్ లాగా పెరుగుతుందన్నమాట. మామూలుగా టిష్యూ కల్చర్ బ్యాంబూ అయితే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది కాబట్టి 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత మనం హార్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాము. కానీ మనము విత్తనం నుంచి కానీ ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈ కల్మ్ కట్టింగ్స్ కానీ వచ్చినాయి మాత్రం 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తాయి. భారతదేశంలో 148 రకాలు ఉన్నాయి బ్యాంబూ వెరైటీస్. కానీ ఇందులో కమర్షియల్గా యూజ్ చేసేవి ఓన్లీ 10 రకాలు మాత్రమే. దాంట్లో ముఖ్యంగా మనము బ్యాంబూజా బాల్కోవా వెరైటీ, దీన్ని బీమా బ్యాంబూ అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా టిష్యూ కల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలామంది రైతులు బీమా బ్యాంబూని గ్రో చేస్తున్నారు హొసూర్ నుంచి తెచ్చుకొని, కర్ణాటక నుంచి. తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నది బ్యాంబూజా తుల్డా. ఈ రకాన్ని అగరబత్తి మేకింగ్గా ముఖ్యంగా యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నోడల్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా అదర్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉన్న బ్యాంబూ ఏమో బ్యాంబూజా స్టాక్సీ, బ్యాంబూజా హెమిలిటోనీ, బ్యాంబూజా న్యూటన్స్ కూడా. ఈ రకాలు మనకి పోల్స్ మేకింగ్, కన్స్ట్రక్షన్, ఫర్నిచర్ వీటికి యూస్ చేస్తున్నారు. వెదురు ముఖ్యంగా మనం వాతావరణం చూసినట్లయితే ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో గాలిలో ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎలాంటి నేలల్లో అయినా వెదురు వస్తుంది. కానీ నీరు ఇంకే స్వభావం ఉన్న నేలలు, నల్ల నేలల్లో కూడా నీరు ఇంకే స్వభావం ఉన్నట్లయితే వెదురు అనేది సాగు చేసుకోవచ్చు. బంజరు భూముల్లో అయినా సరే మనం వెదురుని సాగు చేసుకోవచ్చు. కానీ బాగా చౌడున్న నేలల్లో మాత్రం వెదురు రాదు. స్లోప్ ఎక్కువగా ఉండి నేల కోతకు గురయ్యే నేలల్లో కూడా వెదురుని అక్రాస్ ద స్లోప్ మనం వేసినట్లయితే మనం నేల కోతను కూడా అరికట్టవచ్చు. తర్వాత నేల తయారీలో చూసుకున్నట్లయితే మనం బాగా 2-3 సార్లు నేలని బాగా దున్నుకోవాలి. వెదురు సాగులో మనము ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనేది రకాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మనము కన్స్ట్రక్షన్ ఫర్నిచర్కి యూజ్ చేసే రకాలైతే మాత్రం 5 మీటర్ల దూరంలో పెట్టుకోవాలి, రోకి మరియు మొక్కకి. అదే మనకి బయోమాస్ కొరకు మనము సాగు చేసినట్లయితే 3 మీటర్ల దూరంలో కూడా పెట్టుకోవచ్చు. 3x3 మీటర్ల దూరంలో మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం గుంతలు తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ని బట్టి గుంతలు మనం ఒక 45 సెంటీమీటర్లు వెడల్పు లోతు గుంతలు తీసినాక 2 కిలోల ఫామ్ యార్డ్ మెన్యూరు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అట్లాగే మనము చెదల ప్రాబ్లం అవి రాకుండా ఫాలిడాల్ డస్ట్ అనేది కూడా 10% చల్లుకోవాలి గుంతల్లో. మనం జూన్ జూలై మాసంలో మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి. 6 నుంచి 7 నెలలు ఉన్న మొక్కల్ని తీసుకొని వచ్చి మనం నాటుకోవచ్చు. నాటుకున్నాక మనము ఫస్ట్ 3 నెలలు మాత్రం నీరు అనేది తప్పకుండా ఇవ్వాలి. అవి తర్వాత మనం డ్రిప్ ద్వారా కూడా నీటిని పెట్టొచ్చు ఈ వెదురులో. ఇది గడ్డి జాతికి చెందింది కాబట్టి ఎక్కువగా నీరు పోషకాలని ఎక్కువగా తీసుకుంటుంది. సో మనం నీరు ఎక్కువగా ఇచ్చినట్లయితే మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం వారానికి 2 తడులు ఇచ్చినట్లయితే బాగా గ్రోత్ ఉంటుంది. వర్షాకాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించే శక్తి ఉండడం వల్ల ఎక్కువగా లీఫ్ అనేది ఫాల్ అవుతుంది. ఈ లీఫ్ వల్ల మనకి వీడ్ అనేది కూడా ఎక్కువగా రాదు. ఈ ఆకు రాల్చే స్వభావం వల్ల ఆకుల వల్ల కూడా మనకి వీడ్ అనేది కూడా నేలపై రాదు. అప్పుడప్పుడు మనం ఇంటర్ కల్టివేషన్ విత్ రోటవేటర్తో ఆకుల్ని మనము రోటవేటర్తో భూమిలోకి కలియదున్నినట్లయితే భూమికి బలంతో పాటు మన వెదురుకి న్యూట్రియంట్స్ని కూడా సప్లై చేస్తుంది. సో దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులభం. తర్వాత దీంట్లో ఎక్కువగా రోగాలు అంటే మనకి ఆకు తొలుచు పురుగు కానీ లేకపోతే లీఫ్ ఫోల్డర్ కానీ చూస్తాము. వీటికి మనము నీమ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి మనము బయో పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయొచ్చు కంట్రోల్ మెజర్స్కి. ఎక్కువగా మనకి రోగాలు కానీ ఏమీ ఎక్కువగా రావు. ఇంకొకటి ఏంటంటే చెదల ప్రాబ్లం ఎక్కడైనా ఉన్నట్లయితే మనం ఫాలిడాల్ డస్ట్ కానీ క్లోరిపైరిఫాస్ కానీ యూజ్ చేయొచ్చు. హార్వెస్టింగ్ చూసినట్లయితే వెదురు అనేది మనకి 5 సంవత్సరాల తర్వాత హార్వెస్టింగ్కి వస్తుంది. అదే మనం బయోమాస్ కొరకు అయితే త్వరగా హార్వెస్టింగ్ చేయొచ్చు. ఏ సమయంలో హార్వెస్ట్ చేయాలి? ఎండాకాలంలో ఎక్కువగా ఈ వెదురు పిండి పదార్థాన్ని దాచుకుంటుందన్నమాట. వర్షాకాలంలో పెరుగుదల కోసం ఎండాకాలంలో ఎక్కువ స్టార్చ్ కంటెంట్ని అంటే పిండి పదార్థాన్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎండాకాలంలో దీన్ని హార్వెస్ట్ చేయకూడదు. అలా చేసినట్లయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల చెదల బారిన పడుతుంది. ఇంకొకటి వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువగా నీరు ఉండడం వల్ల వెదురులో ఎక్కువగా నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం హార్వెస్ట్ చేసినాక డ్రై అయినప్పుడు వెదురు అనేది చిట్లిపోతుంది అన్నమాట.
సో రైనీ సీజన్ కూడా అనుకూల సమయం అనేది కాదు. రైనీ సీజన్ తర్వాత ఉండే వింటర్ సీజన్లో ఏంటంటే ఇది నిద్రావస్థ సమయము. ఈ సమయంలో ఇది కరెక్ట్ టైము, స్టార్చ్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. హార్వెస్టింగ్కి అనుకూల సమయం అనేది రైనీ సీజన్ అయిపోయాక వింటర్ సీజన్లో మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. వెదురులో మనము రకాన్ని బట్టి మనం డిస్టెన్స్ పెట్టుకోవాలనుకున్నాము. బయోమాస్కి అయితే మనం దగ్గరగా పెట్టుకోవచ్చు. అదే పోల్స్ కన్స్ట్రక్షన్ దానికోసం అయితే మనము 5 మీటర్ల బై 4 మీటర్లు, 5 బై 5 మీటర్లు, 4 మీటర్ల బై 4 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఎకరానికి 160 నుంచి 250 దుంపలు ఉంటాయి. ఈ దుంపల్లోంచి మనం ప్రతి సంవత్సరము 10 గడల చొప్పున హార్వెస్టింగ్ చేయొచ్చు. ఎకరానికి మనకి 1600 నుంచి 1920 గెడలు మనం హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే మనకి 16 నుంచి 19 టన్నుల ఈల్డ్ వస్తుంది. సో టన్నుకి మనం 3000 నుంచి 5000 వేసుకున్నా సరే ఎకరానికి 50,000 నుంచి 80,000 ఆదాయం వస్తుంది. అదే బయోమాస్ కొరకైతేనేమో టోటల్గా హార్వెస్ట్ చేస్తాము. దానికి కూడా మనకి హెక్టార్కి 40 నుంచి 50 టన్నుల వరకు కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వెదురు అనేది హార్వెస్టింగ్ అయిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ ట్రీట్మెంట్ చేసినట్లయితే దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. వెదురుని మనం అగ్రోఫారెస్ట్రీ మోడల్లో పెట్టుకున్నట్లయితే వరుసకి 7 నుంచి 8 మీటర్లు, మొక్కకి 2 నుంచి 3 మీటర్లు పెట్టుకున్నట్లయితే ఈ వరుసల మధ్యలో మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ క్రాప్స్గా మనము పప్పు దినుసులు, మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా గ్రో చేసుకోవచ్చు. అదే పాడి పశువులు ఉన్న రైతులైతే మనం గడ్డి కూడా పెంచుకోవచ్చు. ఇలా దూరంగా వెదురు పెట్టుకున్నట్లయితే మనం ప్రతి సంవత్సరము ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే దగ్గరగా పెట్టుకున్నప్పుడు ప్రతి ఫస్ట్ 3 సంవత్సరాలు మనము ఇంటర్ క్రాపింగ్ అనేది వేసుకోవచ్చు. యువత వ్యవసాయంలోకి అడుగుపెడుతున్న వేళ పంటల సాగు కొత్త కళను సంతరించుకుంటోంది. వ్యవసాయంపై మక్కువతో ఇటీవలి కాలంలో ఔత్సాహిక యువత, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం పొలం బాట పడుతున్నారు. వారమంతా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే వారాంతపు సేద్యానికి మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన యువతి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో 1 ఎకరా పొలం కౌలుకు తీసుకొని బొప్పాయి, మునగ, జామ, అరటి వంటి పంటలను మిశ్రమ పంటలుగా సహజసిద్ధ విధానాల్లో సాగు చేస్తున్నారు. వీకెండ్ వ్యవసాయం చేస్తున్న శాంతి గట్టినేని సేద్య విధానం ఎలా ఉందో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ద్వారా మనము చూసేద్దాం రండి. వ్యవసాయం అతిపెద్ద ఉపాధి రంగం. ఇటీవల కాలంలో యువత, ఉద్యోగులు ఈ రంగం వైపు ఆసక్తిగా వస్తున్నారు. ప్రత్యేకించి వాతావరణ మార్పుల నేపథ్యంలో జీవన శైలికి అనుగుణంగా తమకిష్టమైన ఆహార పదార్థాలు పండించుకున్నారు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో పండించిన పంటలు తినడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువత, ప్రత్యేకించి మహిళలు కూడా ఈ రంగం వైపు వస్తున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. హైదరాబాదు చెందిన శాంతి గట్టినేని మనతో ఉన్నారు. మంచి ఆకర్షణీయమైన వేతనం, మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఎందుకు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మళ్ళారు? చిన్నప్పటి నుంచి కొంచెం నేచర్, ఎన్వైర్న్మెంట్ అంటే శ్రద్ధ, కాన్షియస్నెస్ ఉంది చిన్నప్పటి నుంచి. అండ్ కొంచెం పెరుగుతూ మంచి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ మన పిల్లలకి ఇవ్వాలి అన్న ఉద్దేశం కూడా ఉంది. పుస్తకాలు చదివి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ పెరిగి అది చెయ్యాలి అన్న కోరిక బాగా పుట్టిందనమాట. ఇంకా అది చేయాలంటే నేను వీకెండ్స్లోనే చేయాలి. సో జాబ్ చేస్తూనే వీకెండ్స్లో ట్రై చేద్దామని ఇది స్టార్ట్ చేశాను. చాలామంది మాకు చేయాలని ఉంది కానీ లీజ్కి దొరకట్లేదు అని అంటారు. మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే దొరికింది. ది 1 స్టార్ రెవల్యూషన్ అనే పుస్తకం చదివి మీరు ఆకర్షితులై సహజ వ్యవసాయం వైపు మళ్ళారంటున్నారు. అందులో మీకు మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఈ 1 స్టార్ రెవల్యూషన్ పుస్తకం మసనోబు ఫుకువోకా అని జాపనీస్ ఫార్మర్ రాశారండి. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆయన సొంతంగా చేసి
ఆయన ఎలా ఫీల్ అయ్యారంటే నేచర్ ఆల్రెడీ నోస్ హౌ టు ఫార్మ్, ప్రకృతికి ఫార్మింగ్ తెలుసు, మనమే దాన్ని పాడు చేసి మళ్ళీ ఎలాగో బాగు చేయాలని ఆలోచిస్తున్నాము. ఆయన న్యాచురల్గా చేయడం స్టార్ట్ చేసి ఆయన చేసుకోవడానికి చాలా సింపుల్గా చేసుకున్నారనమాట. అంటే వరి ఎలా పండించుకోవాలి, పళ్ళ తోటలు ఎలా పండించుకోవాలి అని చాలా సింప్లిఫై చేశారు. ప్రకృతికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా మనం బతకాలి, ఆ ప్రిన్సిపల్స్ అట్రాక్ట్ చేశాయి. అలాగే ఆ పుస్తకంలో ఒక లైన్ ఉంటుందండి, అంటే కరెక్ట్గా పండించిన ఫుడ్ని మీకు టేస్ట్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ట్రూత్, లైఫ్లో ట్రూత్ అంటే ఏంటి అని చెప్పి. నేను అది కొన్ని సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ చేశాను. మై జర్నీ విల్ బీ టువర్డ్స్ దట్ అండి. ఇబ్రహీంపట్నం సమీపంలో ఎకరం విస్తీర్ణం కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. అంటే గత 2 సంవత్సరాలుగా చేస్తున్నారు. ప్రారంభంలో ఏం పంటలు వేశారు, ప్రస్తుతం ఈ అరటి, బొప్పాయి ఈ పంటలు ఎలా గ్రోత్ ఎలా ఉంది, మీకు ఇస్తున్న దిగుబడులు ఎలా ఉన్నాయి? 1 ఎకరం తీసుకున్నాము, అరెకరంలోనేమో కందులు వేసాము. పోయిన 2024లో ఆ కందులు మేము తీసుకున్నాము, ఇప్పటి వరకు అవే కందులు మా ఇంట్లో తింటున్నాము. ఇంకొక 1/2 ఎకర్లో ఎలా ప్లాన్ చేసుకున్నామంటే కొంచెం 5 ఏళ్ల లోపే అయిపోయేవి క్రాప్ సైకిల్, అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. సో అందుకని మునగ, బనానా, పపాయ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవైతే త్వరగా పెరిగిపోతాయి, సంవత్సరంలో పంట వచ్చేస్తుంది. మాకు ములక్కాయ అయితే 7 నెలలకే వచ్చేసింది, పపాయ 8 నెలలకు వచ్చింది, అరటి 13 నెలల నుంచి రావడం స్టార్ట్ చేసింది. ఓ 50,000 వరకు మునగలోనే వచ్చి ఉంటుంది. పపాయ కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి 50 నుంచి 100 కిలోల దాకా ప్రతి వారం వస్తున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి అయిన ఈ పంటని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు? ఇటీవల కాలంలో మార్కెటింగ్ అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మీరు సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఆ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు? నిజం చెప్పాలంటే నాకు పండించిన తర్వాత తెలిసిందండి, పండించడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ అయితే పెద్ద సమస్యే. ఎంత దిగుబడి వచ్చిన దానికన్నా ఎంత రేట్ వచ్చింది అనే దాన్ని బట్టి మనకి ఫార్మర్కి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఒక 2-3 ఆర్గానిక్ షాప్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. వాళ్ళతో పాటుగా మనకు తక్కువే కాబట్టి నాకు మార్కెట్ చేసుకోవడం సులువైందని చెప్పొచ్చు. ఇందులో ఇన్పుట్స్ మనం ఇచ్చేది చాలా తక్కువ, అంటే మన ఖర్చు చాలా తక్కువ. సో ఆ రకంగా అయినా మిగులుతుంది ఫార్మర్స్కి. మీరు ప్రత్యేకించి జీవామృతం, ఘనామృతం అవన్నీ ఎక్కడ మీరే సొంతంగా తయారు చేసుకుంటున్నారా, బయట మార్కెట్లో తీసుకుంటున్నారా? జస్ట్ వీకెండ్ ఫార్మింగ్ చేస్తే ఇవన్నీ ఫామ్లో చేసుకోవడం చాలా కష్టం అండి. అవి ఏమీ తయారు చేయలేదు, కొంతమంది ఉన్నారు అవి చేసి అమ్మేవాళ్ళు. కానీ అది ఫస్ట్ 4-5 నెలలే, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కొట్టాము, ఆ పురుగు అంతా తినకుండా ఉండేలా చూసి. దాని తర్వాత అవసరమే పడలేదు, అంటే మాకు పురుగు వచ్చి మా మొక్కల్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది మాకు అనిపించలేదు మొదట 5-6 నెలల తర్వాత. సో ఆ తర్వాత అయితే నేను ఎలాంటి కషాయాలు కొట్టలేదు. ఘనజీవామృతం మాత్రం సంవత్సరం క్రితం వరకు వేశాను. ఇక్కడున్న జీవ వైవిధ్యాన్ని ఎంత తక్కువ మనం డిస్టర్బ్ చేస్తే అక్కడ అంత బాగా ఫర్టిలిటీ ఉంటుంది. ఇప్పుడు మేము ఎలాగో రోజు వచ్చి డిస్టర్బ్ చేయలేము, వారాంతాల్లోనే వస్తాం కాబట్టి. కలుపు ఉంది ఇక్కడ, కాదనట్లేదు, కానీ వాటి మీద ఎన్నో సూక్ష్మజీవులు బతుకుతూ ఉంటాయి. సూక్ష్మజీవులు బతుకుతుంటే ఏంటి అర్థము, దాన్ని డికంపోజ్ చేసి దాని బలాన్ని భూమిలో కలుపుతూ ఉంటాయి, భూమిలో ఉన్న బలాన్ని మన మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. ఈ సైకిల్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట, డిస్టర్బెన్స్ లేకుండా. మేము వారాంతంలో 1 గంటే వచ్చి వెళ్తాం కాబట్టి. తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సహజ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అంటే సేంద్రియ ధృవీకరణ సర్టిఫికేషన్ ఏమైనా తీసుకున్నారా? అంటే చిన్న స్కేలే కదండి, ఇప్పుడు దాకా నాకు అవసరం రాలేదు. కొన్ని ఫామ్స్ అక్కడికి వెళ్తే నాకు పెస్టిసైడ్స్ స్మెల్లే వస్తుంది. మా ఫామ్లో పనిచేసే కూలీలు కూడా అంటారనమాట, మన ఫామ్లో వచ్చి పని చేస్తే ఒంట్లో బాగుంటుంది అని చెప్పి. అవే సర్టిఫికేషన్స్ మాకు ప్రస్తుతానికైతే. అవసరం అయితే పెద్ద స్కేల్లో చేస్తే డెఫినెట్లీ ఆ సర్టిఫికేషన్స్ నేను తీసుకుంటాను. కోవిడ్-19 తర్వాత చాలామంది యూత్, ప్రత్యేకించి ఔత్సాహిక యువ రైతులు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ రంగం వైపు వస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత అనుబంధ రంగాల్లో వ్యాపార పరంగా వస్తున్నారు. వీకెండ్ సక్సెస్ ఫార్మర్గా ముందుకు వచ్చారు. రాబోయే యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మన ప్రీవియస్ జనరేషన్ 60% ఫార్మర్స్. క్యాపిటలిస్టిక్ సొసైటీస్లో ఎలాంటి అనర్థాలు ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాం అనమాట. తెలుసుకుని ఇందులో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలామంది యువత ముందుకు వస్తున్నారు. కొంతమంది న్యాచురల్గా పండించిన ఫుడ్ తినాలన్న ఇంట్రెస్ట్తో కానీ, పెరుగుతూ ఫార్మర్ సూసైడ్స్ చూసాము. ఫార్మింగ్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే, ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. సో అందువల్ల ఆ సమస్యలు సాల్వ్ చేద్దామనైనా చాలామంది యూత్ ముందుకు వస్తున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్, ఒకసారి చేసిన తర్వాతే తెలుస్తుంది. ఒకవేళ న్యాచురల్ ఫార్మింగ్ అంటే నమ్మకం లేకపోతే వాళ్ళకున్న ఫామ్స్లో కొంతవరకు తీసుకుని న్యాచురల్ ఫార్మింగ్ ట్రై చేసి చూడొచ్చు, వాళ్ళకి తెలిసిపోతుంది డిఫరెన్స్ ఏంటి, ఎంత ఈజీగా ఉంది అనేది. ఆ తర్వాత మెల్లిగా షిఫ్ట్ అవ్వచ్చు. లేదా ఫస్టే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటే నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, ముందు మార్కెటింగ్ చూసుకోండి, తర్వాత ఫార్మింగ్ స్టార్ట్ చేయండి. ముందు అందరితో మాట్లాడండి, మేము ఇది పండిస్తాం, మీరు తీసుకుంటారా, ఇట్లాంటి నెట్వర్క్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత పండించడం స్టార్ట్ చేయండి.
వ్యవసాయానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అపారమైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. కాబట్టి యువత నిరభ్యంతరంగా ఈ వ్యవసాయ రంగం వైపు మళ్ళవచ్చు. ప్రత్యేకించి మార్కెటింగ్ సదుపాయాలు చూసుకున్న తర్వాత వ్యవసాయం చేసినట్లయితే మంచి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్పి వీకెండ్ ఫార్మర్ శాంతి చెప్తున్నారు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా దూస్గాం గ్రామంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో నవధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమం జరిగింది. పంటల సాగుకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS సాగు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ శాస్త్రవేత్తలు వివరించారు. పప్పు ధాన్యాలు, నూనెలు, అపరాలు, కూరగాయలు ఇలా దాదాపు 15 నుంచి 16 రకాల విత్తనాలను నేలలో వేయడం ద్వారా నేలసారం పెరగడంతో పాటు రైతులకు పచ్చి రొట్ట ద్వారా అదనపు ఆదాయం వస్తుందంటూ వివరించారు. పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, తగ్గుతున్న నేలసారం మధ్య ప్రతి ఒక్క రైతు నేలసారాన్ని పెంపొందించే నవధాన్యాల సాగు చేపట్టాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు, పలు గ్రామాలకు చెందిన రైతులు, ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలామంది రైతులు వరి అలాగే పత్తి వేస్తుంటారు. ఈసారి పరిస్థితులు బాగాలేవు, ఎల్నినో ప్రభావం ఉంది. అలాగే ఇరాన్ వార్ వలన కూడా ఫర్టిలైజర్ కావాల్సినంత రైతులకు అందుబాటు లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఈ నవధాన్యాలనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. మామూలుగా అయితే రైతులు జీలుగా జనుము వేసుకుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ 15 నుండి 16 రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచి దీంట్లో నూనె గింజలు ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, అలాగే సీరియల్స్ ఉంటాయి, ఆయిల్ సీడ్స్ ఉంటాయి. ఇవన్నీ 16 రకాలు మేము రైతులకు అందుబాటులో తీసుకొచ్చాము. ఇవి రైతులు ఇలా వేసుకోవచ్చు. ఈ ఫీల్డ్లో మీరు చూసినట్టు వేసి మళ్ళీ ఒక 45 డేస్ తర్వాత కళ్య దున్నితే భూమిలో చాలా సారం పెరుగుతుంది. మామూలుగా అయితే జీలుగా జన్ము వలన ఒక ఎకరాకి 3 నుండి 4 టన్నుల వరకు బయోమాస్ వస్తుంది. ఈరోజు మేము క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తే 9 టన్నుల వరకు వచ్చింది. దాంతోపాటు కూడా భూమిలో తేమ పెరుగుతుంది, భూసారం పెరుగుతుంది, కర్బనం పెరుగుతుంది. ఈ విధంగా రైతులకి చాలా రకాల లాభం ఉంది. ఇప్పుడు దాదాపుగా మేము 5,000 ఎకరాల్లో 1,200 రైతులతో తెలంగాణలో మొదలుపెట్టాము. నేను గత 7 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మాకు ఒక గోవు కూడా ఉంటుంది. ఆ గో ఆధారితంగానే జీవామృతం అనేది తయారు చేస్తూ ఈ విధంగా పచ్చి రొట్ట ఏదైతే ఉన్నదో పచ్చి రొట్టని వేసేవాడిని. గత 2 సంవత్సరాల నుంచి కూడా సుస్థిర వ్యవసాయం వారు కూడా ఈ నవధాన్యాలు అనేది కొద్దిగా అవగాహన కల్పిస్తూ వీటిలో ఉన్నటువంటి ఒక పోషక తత్వాన్ని కూడా మాకు తెలియజేస్తూ వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వేయడం జరిగింది. భూమి లోపల కర్బన శాతం ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటే భూమిలో కర్బన శాతం ఉండాలి. అది ఉంటేనే మనకు ఎలాంటి రసాయనాలు వాడకుండా ఇది తోడ్పడుతుంది. గత 2 సంవత్సరాలుగా సుస్థిర వ్యవసాయం చేయడం జరిగింది. 16 రకాల చిరుధాన్యాలు అలకడం ద్వారా నూనె రకాల గింజలు, ఆవాలు, ఆమ్దాలు, నువ్వులు, మళ్ళీ ఇంకా 9 రకాల పప్పు దినుసులు అలకడం ద్వారా మాకు భూసారం పెరిగిందని తెలియజేస్తుంది. యూరియా వాడకాన్ని తగ్గించేసినాం 2 ఇయర్స్ నుండి. ప్రతి ఒక్క రైతు జీనుగు జన్ముతో కాకుండా ఈ నవధాన్యాలు పండించి అది ఎరువుగా వాడుకుంటే చాలా బాగుంటుంది. మా గ్రామంలో చాలా మట్టుకు రైతులు వాడుతున్నారు. కాబట్టి ఇంకా ఇతర రైతులకు కూడా మేము అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.